హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ 13 తారీఖు జరగబోయే ఎలక్షన్కి నామినేషన్ వేసిన అభ్యర్థిగా కట్కూరుపు సందీప్ గారి వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి ఏం గుర్తొచ్చింది ప్లస్ సీరియల్ నెంబర్ తెలుసుకుందాం. రోజు పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ల మీడియా మరి ప్రతి ఒక్క అంశాలపైన ముందుకు వచ్చి మీడియా పెద్దపల్లిలో మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు, అదేవిధంగా పేపర్ విలేకరు అన్నలకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మీరు ఎప్పటి నుండి 23 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మరి మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? మేడం, నేను పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ గ్రామం మండలం పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కానుండి కాంగ్రెస్ పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతాలపైన విశ్వాసంగా ఆ ఏజెండాను నా భుజాలపైన మోసుకుంటూ కష్టపడితే ఈరోజు సోనియా గాంధీ మేడం కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్న రేవంత్ రెడ్డి కానీ దళిత సామాజిక వర్గాన్ని ఈరోజు మోసం చేయడం జరిగింది. మరి మా పెద్దపల్లి ఎంపీ రిజర్వేషన్ అయిన పార్లమెంటు టికెట్ను మరి గడ్డం వంశీకృష్ణకు కానీ, అదేవిధంగా వంశీకృష్ణ ఈరోజు గెలవడానికి తెలిసినాక కూడా అతనికి టికెట్ అమ్మడం ఇది చాలా తప్పు విషయం అని కూడా నేను తెలియజేస్తున్నాను. మీ మాదిగ బిడ్డలకే టికెట్ రాలేదు కదా, బీసీ వాళ్ళకు పరిస్థితి ఏంటి వచ్చే కాలంలో? రాబోయే తరానికి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం 7 నియోజకవర్గాలలో కానీ, అదేవిధంగా మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో చూసుకుంటే ఈరోజు దళిత బిడ్డలకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మరి రాబోయే కాలానికి కూడా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు మరి ఎస్సీ బిడ్డలు కానీ, ఎస్టీ బిడ్డలు కానీ, బీసీ బిడ్డలు కానీ, మైనార్టీ సోదరి మళ్ళు కానీ ఎవ్వరికి కూడా ఎదుగుదల లేకుండా మరి వాళ్ళని అంచివేస్తాడని కూడా తెలియజేస్తున్నాను. ఈనాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారి మరి అడుగుజాడల్లో నడుస్తున్న రేవంత్ రెడ్డి పసుపు వాసన చూసొచ్చి తెలంగాణ రాష్ట్రాల్లో మరి ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు చేయలే. మరి కాంగ్రెస్ పార్టీ జెండా కూడా మోయని రేవంత్ రెడ్డి గారికి ఈరోజు సబ్బండ వర్గాల ప్రజలము మేము ఏకమై మరి ఓటేసి అదే మల్కాజ్గిరి పార్లమెంట్లో భారీ మెజార్టీతో గెలిపించుకుని పార్లమెంటుకు పంపిన దాఖలాలు ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ బిడ్డలది, బీసీ బిడ్డలది, మైనార్టీ బిడ్డలది, మరి ఎస్టీ బిడ్డలని కూడా నేను తెలియజేస్తున్నాను. నామినేషన్ వేసేది కదా, ప్రజల స్పందన ఎలా ఉంది? మేడం, ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో 7 మంది శాసనసభ్యుల్ని గెలిపించుకున్న ఘనత కటుకూరి సందీప్ది. యావత్ తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా ఇది అందరికీ తెలిసిన విషయం. ఈనాడు 7 మంది ఎమ్మెల్యేలు కూడా మరి గడ్డం వివేక్ గారు తీసుకొచ్చిన సంచుల మూటలకు, డబ్బు మూటలకు అమ్ముడు పోయి అమాయకమైన మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సబ్బండ వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈ 7 మంది ఎమ్మెల్యేలు. మరి ఇంతవరకు కూడా కనీసం ఇక్కడ రిజర్వేషన్ కోసం కొట్లాడిన దళిత బిడ్డలకు ఇంతవరకు న్యాయం జరగలే, ఎలాంటి భరోసా కూడా ఇవ్వలేదంటే ఇక్కడ ఎంత చిల్లర రాజకీయం నడుస్తుంది అనేది పెద్దపల్లి పార్లమెంట్లో చూడాలి. అదేవిధంగా విజయరమణారావు గారు గత 5 సంవత్సరాల కిందట ఓడిపోతే పాపమని ఈరోజు దళిత బిడ్డలు ఎన్నంటి ఉండి ఈరోజు ఓట్లేసి గెలిపించుకుంటే ఈరోజు దళిత బిడ్డలకు న్యాయం చేయాల్సిన శాసనసభ్యులు విజయరమణారావు ఎక్కడనో పొలిమేరవతలున్న గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి పార్లమెంటుకు తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి అంటున్నా. విజయరమణారావు చేసే ప్రతి ఒక్క అవినీతి మరి అదే విధంగా చిల్లర రాజకీయాల్ని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గుర్తిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈరోజు డబ్బుకు అమ్ముడు పోవడం జరిగింది. న్యాయం కోసం న్యాయం వైపు ఉండాల్సిన ఈ ఎమ్మెల్యేలు అన్యాయం డబ్బుకు మరి లొంగబడి మరి ఈరోజు అమ్ముడు పోవడం జరిగింది. ఈరోజు పెద్ద వర్గాల్లో గడప గడపకు 7 నియోజకవర్గాల్లో ప్రచారానికి పోతే సబ్బండ కులాలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు నన్ను ఆశీర్వదించి నాకు వాళ్ళ దీవెనార్తులు పెడుతున్నారు. సందీప్, పార్టీ మోసం చేసిన మా పార్లమెంటు ప్రజలం నీకు ఎన్నంటి ఉండి ఓటేసి నిన్ను గెలిపించుకుంటాం, నీకు మా సపోర్ట్ ఉంది, నువ్వు వెనకడిగేకు సందీప్ అని భరోసిస్తున్నా.
నా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు చేతులు జోడించి పేరు పేరున వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పెద్దపల్లి స్వతంత్ర అభ్యర్థి ఇండిపెండెంట్ ఎంపీగా నేను పెద్దపల్లి నుండి పోటీ చేస్తున్నా. నా సీరియల్ నెంబర్ మరి 20. నాకు గాజుల గుర్తు ఈరోజు రావడం జరిగింది. అమూల్యమైన మా పెద్దపల్లి పార్లమెంటు ఆడబిడ్డలు, ఆడపర్చులు, అక్క చెల్లెళ్లకు అదే విధంగా ప్రజలు నన్ను గెలిపించుకుంటా అని సంపూర్వకంగా మద్దతిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు ప్రజానికానికి వారి పాదాలకు రుణపడి ఉంటా. అక్క చెల్లెళ్ళకు కూడా మరి అన్ని విధాలుగా పథకాలు కూడా తీసుకొచ్చి మరి వర్తింపజేస్తానని కూడా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఢిల్లీ పెద్దలు మోసం చేసిరా, ఏఐసిసి వారు మోసం చేసిరా? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డిని మరి సీఎం చేసుకోవడమే మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసిన తప్ప అని చెప్పి మాకు బాధ అనిపిస్తుంది. ఈనాడు ఒక దళిత రిజర్వేషన్ల దళిత బిడ్డ టిక్కెట్లు కోట్లు డబ్బు తీసుకుని ఈరోజు గడ్డ వివేక్ అమ్మడం జరిగింది. మరి ఢిల్లీ ఏఐసిసి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, మల్లికార్జున్ ఖర్గే కానీ, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపికా దాస్ మున్షి మేడం కానీ వీళ్ళంతా డబ్బుడుకు అమ్ముడు పోయి ఈరోజు రిజర్వేషన్లను మరి తాకట్టు పెట్టే విధంగా చిల్లర రాజకీయాలు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డిని మరి వచ్చే 5 సంవత్సరాల ఎలక్షన్లో మరి నన్ను గద్ద దించకపోతే అదే సేమ్ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ చేసిన అవినీతి పాలనను ప్రజలు మరి ఎట్లా మెడలు వంచి మరి భూస్థాపితం చేసిల్లో అదే విధంగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రేవంత్ రెడ్డి అహంకారపూరితమైన మాటల్ని మరి ఈరోజు అణచివేసి రేవంత్ రెడ్డిని కూడా ఓడించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి 17 పార్లమెంటు స్థానాలు మరి ఈరోజు గెలవలేకపోతున్నాయి. రేవంత్ రెడ్డి చేసే అవినీతి పాలన, మరి అక్రమంగా టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు. రిజర్వేషన్లు మరి మాదిగ బిడ్డలే అయితే మాల సామాజిక వర్గానికి టిక్కెట్లు అమ్ముతున్న రేవంత్ రెడ్డిని మరి గద్దదించకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం విభజించి పాలించే విధంగా మారుతుందని కూడా తెలియజేస్తున్నాను. ఈ మీడియా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ మీడియాకు నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.